మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఒక అంశాన్ని తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం మనందరి బాధ్యత. ముఖ్యంగా సినిమా వాళ్ళు కూడా ఎంతో కొంత తమ వంతు ప్రయత్నం చేయాలంటూ ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు మనం చూసాం. అందులో భాగంగానే ఆ అంశాన్ని ఒక ఇన్స్పైరింగ్గా తీసుకొని హీరో కృష్ణసాయి గారు డేంజర్ అనే ఒక మూవీని తీయడం జరిగింది. ఆ మూవీకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు హీరో కృష్ణసాయి గారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఎందుకు అనంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం అనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్ప ఉద్దేశం. దానికి మీ వంతుగా మీరు ఒక స్టెప్ తీసుకున్నారు కదా. ఈరోజు ఎంతో మందికి అది ఒక ఇన్స్పైరింగ్ అని చెప్పొచ్చు. ఐ ఫీల్ పర్సనల్లీ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ ఆల్సో మీతో ఇలా కూర్చున్నందుకు. అండ్ ఎలా అనిపిస్తుంది అసలు డేంజర్ మూవీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో మీరు మాట్లాడినటువంటి తీరు కూడా సూపర్ అని చెప్పొచ్చు. సో ఎలా అనిపిస్తుంది అసలు? ఐఎమ్ సో హ్యాపీ అండి. నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు గవర్నమెంట్కి సపోర్ట్ చేయడానికి. ముఖ్యంగా యూత్లో ఒక మంచి ఇన్స్పిరేషన్, ఒక అవేర్నెస్ తీసుకురావాలి. డేంజర్ డ్రగ్స్ అంటేనే డేంజర్, ముట్టుకుంటాం అటాష్. డ్రగ్స్ అనేది ఇది ఒక మహమ్మారి అండి. ఆల్కహాల్, సిగరెట్, టొబాకో వీటి అన్నింటికంటే కూడా చాలా డేంజర్, వెరీ డేంజర్. ఒక పాయిజన్ అంతే. ఇంకా దీన్ని ఎవరు ముట్టుకోకూడదు. డ్రగ్స్ అమ్మినా క్రైమే, కొన్నా క్రైమే, దీన్ని ఎంకరేజ్ చేసినా కూడా క్రైమే. సో డ్రగ్స్ తీసుకుంటే ఏమైపోతుంది, మన డెస్టినేషన్ మనం రీచ్ కాలేము, మన గోల్ రీచ్ కాలేము. లైఫ్ మధ్యలోనే కెరీర్ అంతమైపోతుంది. జైలు పాలవుతారు, తొందరగా ప్రాణాలు పోతాయి, హాస్పిటలైజ్డ్ అవుతారు. ఇలా ఎన్నో దుష్పరిణామాలు, డిసడ్వాంటేజెస్ చూపించాం. ముఖ్యంగా ఈ డేంజర్ అని ఓ యువత నీ గమ్యం ఇటువైపు అనే పాయింట్ తీసుకొని పేరెంట్స్ వాల్యూ, వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకొని ఎంతో నమ్మకంగా కాలేజెస్ పంపిస్తారు, స్కూల్స్ పంపిస్తారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్ అనేది కూడా చక్కగా చూపించడం జరిగింది ఈ సాంగ్లో. అది అంటే ఈ సినిమా ముఖ్యంగా డేంజర్ అనే సినిమా విషయానికి వస్తే దర్శకత్వానికి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే అంటే ఎలా అనిపించింది, ఏ విధంగా ముందుకెళ్ళారు అసలు మీరు? అంటే మాకు కృష్ణసాయి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వెళ్ళామండి. ఇది కమర్షియల్ ఎలిమెంట్ ఏమి ఉండదు ఇందులో, జస్ట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్. ఓకే, డన్. మెసేజ్ ఓరియంటెడ్, అలానే ఆర్ట్ ఫిల్మ్ కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ, అంటే డబ్బు కోసం ఏం కాదు, పబ్లిక్ కోసం తీసాం. ఇది ఆడియన్స్ కోసం, యువత కోసం, పేరెంట్స్లో కూడా ఒక అవేర్నెస్ ఉండాలి. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని. ఏదైనా మన మీడియా ద్వారా ఏం చెప్పినా పబ్లిక్ ఎక్కుతుంది. హీరో సిగరెట్ తాగితే ఫ్యాన్స్ అంతా సిగరెట్ తాగుతారు అంతే. హీరో మంచి చేస్తే మంచిగా చేస్తారు. సో సినిమాలు కూడా మనం మంచిగా చూపిస్తే జనాలు కూడా దాని ఇన్స్పిరేషన్ తీసుకొని మంచిగా చేస్తారు. అట్లా అనమాట. అండ్ మీ విషయానికి వస్తే కృష్ణసాయి చారిటబుల్ ట్రస్ట్, దీని ద్వారా కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మా వరకు తెలుసు, మాతో పాటు చాలామందికి తెలుసు. అంటే ఈ సేవ చేయాలి, సమాజానికి మనవంతు ఎంతో కొంత కృషి చేయాలి. ఎందుకంటే ఆలోచించే శక్తి ఉన్నటువంటి జీవి ఏదైనా ఉంది అంటే ఒక మనిషి మాత్రమే. మనిషిగా మీ జన్మని మీరు సార్థకతం చేసుకోవడం కోసం ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో అసలు ఎక్కడ దీనికి నాంది పలికారు మీరు? ఫస్ట్ మెడికల్ హెల్ప్ చేసాం, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు డబ్బులు ఇచ్చాం, సర్జరీస్కి, ఈ డెంగ్యూ ఫీవర్స్ వచ్చిన వాళ్ళకి, ఇంకా కరోనా టైం కూడా చాలామందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాం, బటర్ మిల్క్ సబ్మిట్ చేసాం, మనీ కూడా గూగుల్ పే ద్వారా పంపించాం, పర్సనల్గా వెళ్ళి ఇవ్వలేకపోయినా. చాలా వీడియోస్ ఉన్నాయి కృష్ణసాయి చారిటబుల్ ట్రస్ట్. మీరు యూట్యూబ్లో చెక్ చేస్తే నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. అయ్యో, మీరు అంటే చాలా పూర్ ఉమెన్, రూరల్లో ఉన్న పూర్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా శ్రీమంతాలు చేసాం. వాళ్ళకి మంచి కాస్ట్యూమ్స్ అంటే డ్రెస్సులు ఇవ్వడం జరిగింది, మంచి ఫుడ్ పెట్టడం జరిగింది. తర్వాత ఉమెన్స్ డే రోజున, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మార్చి 8న చాలామందికి సన్మానాలు చేశాం. ముఖ్యంగా ఆశా వర్కర్స్కి, ఆశా వర్కర్స్ చాలా వాళ్ళ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఆశా వర్కర్స్ది రూరల్ ఏరియాలో వాళ్ళకి చేసాం. తర్వాత జిహెచ్ఎంసీలో మున్సిపల్ వర్కర్స్ అంటే ఫిమేల్ మున్సిపల్ వర్కర్స్, వాళ్ళకు కూడా ప్రతిసారి
మంచి డ్రెస్సులు ఇవ్వడం జరిగింది, మంచి ఫుడ్ అన్నదానం చేసాం వాళ్ళకు. ఇలా ప్రతిసారి చేసాం. ఇవన్నీ గూగుల్లో ఉన్నాయి ప్రతిదీ. అయ్యో, మీరు పర్టికులర్గా మాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము పర్టికులర్గా కృష్ణసాయి గారి ఫిమేల్కి మేము సపోర్ట్ ఎగ్జాక్ట్లీ కృష్ణసాయి గారి ఇంటర్వ్యూ కావాలని మేము మరీ వెతికి మరీ ఈ రోజు మీతో ఇంటర్వ్యూ పెట్టుకున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అనేవి డెఫినెట్లీగా అనిర్వచనీయమనే చెప్తాను నేనైతే, ఎందుకంటే నేను చూసాను ఇదే సోషల్ మీడియా వేదికగా. అండ్ కమ్ టు అంటే అసలు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక హీరోగా కూడా మీరు లాంచ్ అయ్యారు. సో ఎంతో కొంత మీరు అభిమానాన్ని సంపాదించుకోగలిగారు. అంటే అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? నేను మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చానండి. కుటుంబ నేపథ్యం సినిమా నేపథ్యం కాదు, బిజినెస్ ఫ్యామిలీ. ఓకే, ఎక్కడ? ఇక్కడ హైదరాబాదేనండి? హైదరాబాద్. ఓకే, బాన్ అండ్ బాటమ్ మొత్తం ఇక్కడే. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు అసలు? అంటే మా ఫాదర్ మదర్ ఇంకా నేను హీరో అవ్వాలని వాళ్ళు కలగంటారు. వాళ్ళు ఉన్నప్పుడు నేను చేయలేకపోయినా సినిమాల స్క్రీన్ మీద చూడాలని. సో ఆ తర్వాత లేట్గా నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసిన, వాళ్ళ కోరిక నేను తీరుస్తున్నా. ఇండస్ట్రీకి రావడం అనేది సూపర్ స్టార్ కృష్ణ గారి ఇన్స్పిరేషన్. బై బర్త్ నేను కృష్ణ గారి ఫ్యాన్. మీలో కొంచెం కృష్ణ గారి ఫీచర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. అంటే ఈ మాట మేము చెప్తే ఇటు మరీ ఓవర్గా చెప్తున్నాడు అంటారేమో, ఎందుకు Q&A ప్రెస్ మీట్లో చాలాసార్లు అడిగారు. అవును, ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ లైక్ ఆ ఫ్యూచర్స్ కానీ కృష్ణ గారికి కొంచెం సిమిలర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎలా అనిపిస్తుంది అంటే మీరు అభిమానించే హీరోతో మిమ్మల్ని పోలుస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అది నా అదృష్టం, గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. నేను ఆయన 148 టైమ్స్ కలిసాను కృష్ణ గారిని. ఓ మై గాడ్, విత్ ఆల్ ఎవిడెన్స్, ఆర్ పిక్స్, డేట్ వైజ్ పిక్స్ ఉన్నాయి. 149 టైం మాత్రం చివరి చూపు. ఓకే, ఫ్యూనరల్స్. అంటే ఎలా అనిపించింది సార్? అంటే మీరు అభిమానించే హీరో అలా పడుకున్నప్పుడు ఎలా అనిపించింది? అది వీడియో చూస్తే తెలుస్తుంది నా ఫీలింగ్. అది కూడా యూట్యూబ్లో ఉంది. విఐపి ప్రోటోకాల్ వెళ్ళాను, నాతో పాటు శశిరావు గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరు లేరు, పబ్లిక్ లేరు, అన్ని కంట్రోల్ చేసాం. నేను సపరేట్గా వెళ్ళాను. అది అంతే, అది ఇంకా ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. ఆ సాడ్నెస్ అనేది, అది ఎమోషన్స్, ఆ సెంటిమెంట్స్ దట్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్. అది ఇన్నర్లోనే ఉంటుంది ఆ బాధ అనేది. ఎవరైనా డైరెక్టర్స్ కథ రాసుకొని కృష్ణ గారికి సంబంధించి ఒక స్టోరీ మేము తీస్తున్నాము, మీరే లీడ్ రోల్ అంటే చేస్తారా? డెఫినెట్గా, అంతకంటే అదృష్టం ఉంది ఇంకా. అంతేనా? ఎస్. అండ్ ఇప్పటివరకు మీరు కొన్ని మూవీస్ చేస్తున్నారు, ప్రీవియస్గా కూడా కొన్ని మూవీస్ చేస్తున్నారు. సో వాటిలో మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఏ విధంగా? అంటే ఒక హీరోగా, ఒక నటుడిగా ఎలా అనిపించింది? ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ రావాలి. ఏ హీరోకైనా ఫస్ట్ సినిమా జస్ట్ ప్రొబేషనరీ పీరియడ్ లాంటిది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్కి అయినా గవర్నమెంట్ ఆఫీసర్స్కి 2 years ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్. రెగ్యులర్ పోస్టింగ్ అయినా బట్ ప్రొబేషనరీ. ఇది కూడా అంతే, మూవీ ఫీల్డ్ కూడా అంతే. ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ జస్ట్ లైక్ ప్రొబేషనరీ. అది ఎవరికైనా కానీ, ఏ హీరోకైనా కానీ. సో అలా నేర్చుకుంటూ లర్నింగ్ నేర్చుకుంటూ వచ్చాం. 4th మూవీకి వచ్చాం. ఫస్ట్ సినిమా సుందరాంగుడు 2022 December 17th రిలీజ్ అయింది. అవతార్ మాది పక్కనే రిలీజ్ అయినాయి. అవతార్ 2. ఓ, అంత పెద్ద ఫిలింతో పోటీ పడ్డారు? పోటీ పడ్డాం, థియేటర్స్ తీసుకున్నాం, రిలీజ్ చేశారు థియేటర్స్లో. ఓకే, అది 2 కరోనా వేవ్స్ ఫేస్ చేసాం ఆ సినిమా అప్పుడు. ముందు తర్వాత ముందు అంత 3 years పట్టింది సినిమా అయిపోయి బయటపడడానికి. అండ్ ఆ తర్వాత ఏ మూవీ చేశారు? మళ్ళీ జ్యువెల్ థీఫ్ తీసాము. అది బాగా పర్వాలేదు, సక్సెస్ అయింది. అండ్ ఇప్పుడు పోలీస్ ఒకటి తీస్తున్నారు. జ్యువెల్ థీఫ్లో సీనియర్ ఆర్టిస్ట్ అంతా యాక్ట్ చేశారు. 30 years పృథ్వీ ఉన్నారు, శివారెడ్డి గారు ఉన్నారు. నాకు ఆపోజిట్ విలన్ అజయ్ గారు. ఓకే, అజయ్ చాలా బాడీ బిల్డర్. అవును. వాళ్ళ ప్రేమ ఉంది, టాప్ హీరోయిన్. తర్వాత మిగతా 2 హీరోయిన్స్ ఉన్నారు, వినోద్ కుమార్ ఉన్నారు, కన్నడ హీరో శ్రీధర్ ఉన్నారు. చాలా పెద్ద ఆర్టిస్ట్ని పెట్టి తీసాం ఆ సినిమా. అంటే జనరల్గా సాయి కృష్ణ గారు అంటే ఒక హీరోగా తెలుసు, ఒక మంచి సోషల్ సర్వీస్ చేస్తారని తెలుసు నాకు. అండ్ కృష్ణ గారికి వీరాభిమాని తెలుసు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు మీ మూవీస్ చూసుకుంటే చాలా పెద్ద ప్యాడింగ్ ఉంది దాంట్లో. ప్రేమ లాంటి వాళ్ళు కానీ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంత సర్కిల్ ఉండి మీరు ఇంత సింపుల్గా ఉండడానికి రీజన్ ఏంటి అసలు? మనిషి ఎప్పుడు సింపుల్గానే ఉండాలి. లైఫ్ అంటే జనరల్గా కొంచెం డబ్బులుంటే కళ్ళు నెత్తికెక్కుతాయి అంటారు కదా సార్. లివ్ సింపుల్, థింక్ హై. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఎలా ఉన్నాను, నా మైండ్ సెట్ అలాగే ఉంది ఇప్పుడు కూడా. నేను హీరో అనే ఫీలింగ్ నాకేం లేదు. నేను ఎక్కడైనా వెళ్తా, ఎలాగైనా వెళ్తా. లారీ అయినా ఎక్కుతా, ఆటో అయినా ఎక్కుతా, బెంచ్ కారు ఎక్కుతా, స్కార్పియోనే ఎక్కుతా. సో 5 star అన్నిటికీ రెడీ. 5 star లో ఉండగలరు, చెట్టు కిందనే ఉండగలరు. ఎస్.
కంఫర్టబుల్, ఫ్లెక్సిబుల్ అంతే, అన్నిటికీ ఫ్లెక్సిబుల్. మనం వచ్చింది మనం పుడతా సూపర్ స్టార్ కాదు కదా. అవును. డిగ్రీ చదువుకునే వరకు మామూలుగానే లైఫ్ లీడ్ చేస్తాం ఎవరైనా కానీ. సో అదే మనకు గుర్తుంటుంది కదా, మైండ్లో ఉంటుంది కదా, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనం మర్చిపోకూడదు. ఓకే, దట్స్ లైఫ్. ఈ సందర్భంగా మీ అమ్మ నాన్నగారిని నిజంగా మరొకసారి అప్రిషియేట్ చేయొచ్చు సార్. అంటే ఇంత ఒక లగ్జరీ లైఫ్, ఇంత ఒక రాయల్ లైఫ్ అనుభవించుకుంటూ కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని అంటారు కదా, బెస్ట్ ఎగ్జాంపుల్. డెఫినెట్గా అందరూ కూడా అలా ఉండాలి. ఉన్నారు, చాలామంది ఉన్నారు అట్లా, నేనే కాదు. ఇప్పుడు కృష్ణ గారు కూడా చాలా సింపుల్ మ్యాన్, అతను సూపర్ స్టార్ కృష్ణ గారు. అండ్ కమింగ్ టు డేంజర్, సో ఈ మూవీ అంటే ఎలా ఉండబోతుంది, అసలు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రాబోతుంది అసలు? చెప్తాం అతి త్వరలో, ఇంకో ఇంటర్వ్యూలో చెప్తాం. ఇంకో ఇంటర్వ్యూలో చెప్తారు. సో కంప్లీట్గా యాంటీ డ్రగ్ అండి, సే నో టు డ్రగ్స్. ఓకే, యాంటీ డ్రగ్స్ అంటే డ్రగ్స్ ముట్టుకుంటే డేంజర్, లేదా మీరు లైఫ్ అయినా పోతుంది, లేదా మీరు జైలుకైనా వెళ్తారు, బెయిల్ కూడా రాదు అనే కాన్సెప్ట్ ఇందులో కరెక్ట్గా చెప్పబోతున్నాం. మనిషికి అనేది సైకలాజికల్ ఫియర్ ఉండాలండి, భయం ఉంటేనే మనిషి వింటాడు. అదే ఇందులో చూపిస్తున్నాం, ముఖ్యంగా డ్రగ్స్ గురించి. మిగతాగా విషయంలో భయపెట్టాలని కాదు, ఇది దాని సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది చక్కగా చూపించబోతున్నాం. ఎవరు సార్ అంటే దీనికి దర్శకత్వం ఎవరు? అంటే పిఎస్ నారాయణ గారు, స్టోరీ గారు ఆయన తీసుకు, ఆయన స్టోరీ, ఆయనే పాట కూడా ఆయనే రాశాడు. ఆయనే రాశారు. బాహుబలి సింగర్ దీపుతో పాడించాం. ఓ, హిందీలో కూడా తీసాం సాంగ్, హిందీలో కూడా ఉంది, తమిళ్లో కూడా ఉంది. ఓకే, మూవీ మాత్రం ఓన్లీ తెలుగులో తీస్తాం, తర్వాత డబ్ చేస్తాం, అదే ఈజీ. సో పాన్ ఇండియా స్థాయిలో కూడా కృష్ణ సాయి మినీ పాన్ ఇండియా చూడగలుగుతున్నాం అయితే డెఫినెట్గా. ఓకే, సో అక్కడ ఇండస్ట్రీలో ఎలా ఉంది సార్ మీకు సపోర్ట్? అంటే అక్కడ కూడా పరిచయం ఉన్నారు, బాగా కాంటాక్ట్స్ ఉన్నాయి, అది ఇబ్బంది లేదు, ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఓకే, అండ్ అయిపోయిందా షూటింగ్ అంతా? అయిపోయిందా మూవీది? రన్నింగ్లో ఉంది. ఓకే, అంటే వెళ్తూ ఉందన్నమాట స్టోరీ ఇంకా కూడా. ఇప్పుడు అది ట్రావెలర్ అని ఒక మూవీ చేశాను, అది వేరే డైరెక్టర్ శ్రీధర్, అది గోవాలో తీసాం, అది ఎపిసోడ్ అంతా, నా ఎపిసోడ్ అంతా అయింది. ఇంకో వాళ్ళు క్లైమాక్స్ ఎపిసోడ్ చేస్తున్నారు, అది కూడా మీ ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా పోలీస్ కంప్లైంట్, దాని గురించి మీరు అడగాలి ఇంకేం కావాలంటే. యా, అంటే డేంజర్ గురించి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. సో డేంజర్లో మీకు అంటే హీరోయిన్ ఎవరు సార్ దీంట్లో? హీరోయిన్ ఉండదండి. సో హీరోయిన్ కాదు, ఒక మంచి కృష్ణ గారు ఈనాడు సినిమా తీశారు కదా, 200 మూవీ, సూపర్ స్టార్ కృష్ణ గారు, హీరోయిన్ లేని సినిమా ఇది. ఓకే, ఇది ఒక రెవల్యూషన్, ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. మెసేజ్ అంటే ఒక రెవల్యూషన్, మనిషిని ఎడ్యుకేట్ చేయడం, అందరిని ఎడ్యుకేట్ చేయడం, అలాంటి సినిమా ఇది. హీరోయిన్ డ్యూయట్లు ఉండవు, ఈనాడు లాగా. కృష్ణ గారు ఈనాడు ఉంది కదా, అది ఆ టైప్. అండ్ ఈ మూవీకి సంబంధించినటువంటి సాంగ్ ఒకటి రావడం జరిగింది, మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో ఈవెన్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా మంచి కాంప్లిమెంట్ రావడం కానీ, సపోర్ట్ కానీ ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఇది వచ్చింది, చాలామందికి వచ్చింది. అప్పుడు తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై గారు చూపించాం, అది కూడా పేపర్ న్యూస్లో ఉంది, మేడం కూడా అప్రిషియేట్ చేశారు. మేడం చూస్తారంటే అందుకోసమనే తమిళ్లో కూడా చేయించాం. తర్వాత తను ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ చూపించబోతున్నాం. మళ్ళీ ప్రజెంట్ హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ గారికి చూపించాం, ఈ ఆల్సో అప్రిషియేటెడ్, అది కూడా గూగుల్లో ఉంది న్యూస్. మళ్ళీ హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారికి చూపించాం. ఓకే, సెంట్రల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి సార్కి కూడా చూపించాం. మళ్ళీ ఫస్ట్ ఈ సాంగ్ లాంచ్ చేసింది ఐజీ సుమతి గారు లాంచ్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి యూట్యూబ్లో ఉన్నాయి. మళ్ళీ సీనియర్ ఆర్టిస్ట్ మురళీమోహన్ సార్ కూడా లాంచ్ చేశారు. హిందీలో అయితే అడిషనల్ డీజీపీ జిహెచ్పి రాజు గారు చేశారు. ఇట్లా చాలామంది ఆఫీసర్స్ దీన్ని లాంచ్ చేశారు, చాలామందికి చూపించడం జరిగింది. అండ్ మీ విషయానికి వస్తే ఫస్ట్ మూవీ సుందరాంగుడు దగ్గర నుంచి ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోతున్నటువంటి పోలీస్ కంప్లైంట్ వరకు అన్నీ కూడా ఒక డిఫరెంట్ సెగ్మెంట్స్తో ముందుకెళ్తూ ఉన్నారు. అంటే సంథింగ్ ఏదో చెప్పాలి అని ఒక తాపత్రయంతో వెళ్తూ ఉన్నారు. సో ఏంటంటే అంత డెప్త్ ఏంటి అసలు మీకు? అంటే ఒక ఈ పబ్లిక్ ఏదైనా కూడా మూవీలో ఏదైనా మంచి ఉంటే అది ఇమ్మీడియట్గా వాళ్ళకి అబ్జర్వ్ అవుతాయి, యాక్సెప్ట్ అవుతుంది. సో ఏదో ఎంతో కొంత ఇంటర్నల్గా ఒక చిన్న మెసేజ్ అయితే ఉండాలి ప్రతి మూవీలో. ఏ ఆర్టిస్ట్ అయినా పెడతారు, అది ఏ సినిమాలైనా ఒక మెసేజ్ అనేది ఉంటుంది. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది మూవీలో, మంచినే మనం తీసుకోవాలి. సో అలాగా కొంచెం డిఫరెంట్ జోనర్,
ఇప్పుడు సుందరాంగుడు అది లవ్ అండ్ కామెడీ రొమాన్స్. ఓకే. జ్యువెల్ థీఫ్ అది హ్యూమన్ యాంగిల్, హ్యుమానిటీ. హీరో దొంగ ఎలా మారుతాడు, మళ్ళీ క్రైమ్లో ఎలా ఇరుక్కుంటాడు, ఎలా బయటపడతాడు, ఆ దొంగతనం చేసిన డబ్బులన్నీ ఆర్ఫనేజ్ హోమ్స్కి, అతనితో వర్క్ చేసే డ్రైవర్స్కి, అందరికీ ఇలా హెల్ప్ చేయడం, అదొక డిఫరెంట్. ట్రావెలర్ అనేది అదొక బిజినెస్ మ్యాన్, అదొక డిఫరెంట్. పోలీస్ కంప్లైంట్ అనేది ఒక డిఫరెంట్ జోనర్, క్రైమ్ అండ్ థ్రిల్లర్. అలా డేంజర్ అనేది ఇది మెసేజ్ ఓరియంటెడ్ ఫర్ ద సొసైటీ. ప్రతి ఒక్కరికి సోషల్ అవేర్నెస్ ఉండాలండి, అకౌంటబిలిటీగా ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అలా ఉంటే మనకు రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మార్పు వస్తుంది. ఇది చేస్తే ఇలా అయిపోతామనే ఫీలింగ్ మన సెల్ఫ్ రియలైజేషన్ అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. అప్పట్లో మన్మోహన్ సింగ్ సార్ కూడా చెప్పారు, రేపులు ఎక్కువ జరిగే టైంలో నిర్భయ కేసు అని మనుషుల్లోనే మార్పు రావాలి. ఎన్ని సెక్షన్లు ఎంత పెట్టినా అప్పటికప్పుడే అది సైకలాజికల్గా చేంజెస్ రావాలి అనేది నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ మీ విషయానికి వస్తే సుందరాంగుల్లో మీ యాక్టింగ్ మేము చూసాము. సో అదంతా చూసుకుంటే యాక్టింగ్ పరంగా ఎవరు సార్ మీకు గురువు? నాకు ఇన్స్పిరేషన్ అంతా సుప్రసాద్ కృష్ణ గారు. అంతే. ఇంకా నేను ఎక్కడ క్లాస్కి వెళ్ళింది లేదు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది లేదు, ఎక్కడ కూడా. ఆయనవి చూడడం, టీవీ చూడడం, కొంచెం మనం ఇలా ఇంకా బెటర్మెంట్గా ఎలా చేయొచ్చు అని ఇన్స్పిరేషన్. ఓకే. డ్యాన్స్ అనేది ఇంకా సాంగ్ షూటింగ్ కాబట్టి మాస్టర్స్ చెప్తారు ఇలా చేయాలని, మూమెంట్ చూపిస్తారు, దాన్ని ఫాలో అయిపోవడమే అంతే. ఇంకా ఓకే. సపరేట్గా స్కూల్ పోయింది లేదు. నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ జాయిన్ అవ్వాలి, మీరు ఇది ఎక్కడ అడిగినా చెప్తారు. జాయిన్ అయితే ఎవరు చెప్తారు మా స్టూడెంట్ కృష్ణ గారు అని, కృష్ణ సాయి మా స్టూడెంట్ అని చెప్తారు. అలా ఎవరు చెప్పలేదు, నేను ఎక్కడ జాయిన్ అవ్వలేదు. ఓకే. ఏదైనా ఓన్ బాడీ లాంగ్వేజ్ స్పాంటేనియస్గా చేయడం అంతే. దేవుడిచ్చిన వరం అది, గ్రాస్పింగ్. ఆ తప్పనుంటే ఈజీగా అవుతుంది. ఎవరికైనా కష్టే ఫలి అంతే. సంకల్పం ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. ఓకే. సంకల్పం గొప్పదైన దేవుడు కూడా మనతో ఉంటాడు ఎప్పుడు కూడా. అది కూడా ఎవరికి హాని చేయని సంకల్పం అయితే ఇంకా బాగుంటుంది. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఇది నా మోటో. అలా ఉంటేనే మనం బాగుంటాం. ఓకే. అండ్ ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా, అది నాకు ప్రౌడ్గా ఫీల్ అయినా. నేను ఇంత బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాను కదా, కానీ ఇది షేర్ చేసుకోవడానికి నా బ్లడ్ రిలేషన్ ఎవరు లేరు కదా అనేది కొంచెం బాధ అయింది. తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవరు లేరు సార్? మీరు ఒక్కళ్ళే? ఎస్. ఓకే. మన వెల్ విషర్స్, నా పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా నాకు సపోర్ట్ ఉన్నారు. అంటే మంచిగా లీగల్గా ఉన్న వాటి కోసం. ఓకే. సో అందరు ఇచ్చే మోరల్ సపోర్టు, వాళ్ళు ఇచ్చే బెస్ట్ విషెస్ వల్లే నేను ఈ విధంగా రాగలిగినాను. సో కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ పెట్టాలనేది కూడా ఇదేనా? మీకు సేవ చేయాలి, ఎంతో కొంత ఉపయోగపడాలి, అది ఇన్బిల్టే నాకు ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ అది? అది 2019లో స్టార్ట్ చేసామండి. ఐసిఐసి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసాం, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసాం, లీగల్గా ఉంది ప్రతిదీ. ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేస్తాం. డొనేషన్ అయితే ఎక్కడ తీసుకోలేదు, ఇంతవరకు అడగలేదు. ఓకే. ఫ్యూచర్లో ఏమన్నా చెప్పలేము, ఇంతవరకు అయితే అడగలేదు. మీ సర్వీస్ అంతా మీ ఓన్ సర్వీస్? ఓన్ సర్వీస్. ఓకే. మీకు ఏమైనా టీమ్ వర్క్ ఉందా సార్ ఇక్కడ? నాకు మ్యాన్ పవర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఉన్నాయి. నేను ఎప్పుడు ఎవరు పిలిచినా నా దగ్గర మిడ్ నైట్ అని నా దగ్గరకు వస్తారు, ఇలా చేయాలి, ఇక్కడ ఏదో జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, అక్కడికి వెళ్ళాలి అంటే వెళ్తాం. అదే ఉన్నారు, నాకు టీం వర్క్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది. అవును. దేవుడి దగ్గర అది ఇబ్బంది లేదు నాకు. ఓకే. సో మంచి అంటే ఎవరైనా వస్తారు ముందుకి డెఫినెట్గా. సో మీలాంటి మంచి వాళ్ళు పిలిస్తే ఇంకా ఎవరైనా పరిగెత్తుకుంటూ వస్తారు టైంతో సంబంధం లేకుండా. అండ్ కమింగ్ టు పోలీస్ కంప్లైంట్, సో ఏంటి అసలు అంటే ఆ టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది, పోలీస్ కంప్లైంట్. దేని మీద కంప్లైంట్ ఇస్తున్నారు, ఏంటి అసలు ఆ స్టోరీ? అది మీరు స్క్రీన్ మీద చూస్తేనే తెలుస్తుంది. అంతేనా? అంతే, అది సస్పెన్స్ పోతుంది కదా చెప్తే. ఓకే. సో దాంట్లో మీరు లీడ్ క్యారెక్టర్ అండి? వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్. అచ్చా, ఓకే. పెద్ద ప్యాడింగ్ అక్కడ కూడా. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర గారు, కన్నడలో టాప్ హీరోయిన్ రాగిణి ద్వివేది, ఓకే, కృతి వర్మ, వీళ్ళంతా ఉన్నారు. రవిశంకర్ మెయిన్ వీల్ ఉన్నాడు, శరత్ లోహిత ఉన్నారు, ఓకే. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, సప్తగిరి ఉన్నారు, ఇంకా పృథ్వీ బబ్లు ఉన్నారు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో. ఓకే. మీరు అందులో హీరో, ప్రొడ్యూసర్ మీరేనా సార్? ఇంకా ఉన్నారు, ఇంకా ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. ఓకే. సో నిజంగా అంటే ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు అయితే ఇండస్ట్రీకి డెఫినెట్గా. పబ్లిక్ సపోర్టు,
గాడ్స్కి అయ్యో అంటే ఆర్టిస్టులు అంటే ఆర్టిస్టులు చూసి కూడా కొన్ని సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి, కొన్ని కథను పట్టుకొని హిట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పోలీస్ కంప్లైంట్లు ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు కూడా కథ నచ్చితేనే డెఫినెట్గా ఒప్పుకుంటారు. కథ వాళ్ళకి నచ్చింది, 1-2 సార్లు వాళ్ళు అన్ని కరెక్షన్స్ చెప్పారు, వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యే చేస్తుంది. ఓకే, వరలక్ష్మి సెలెక్టెడ్ మూవీసే చేస్తుంది వరలక్ష్మి గారు, ఏది పడితే అది ఏది పడితే అది చేయదు అమ్మాయి. తనకు బాగా నచ్చింది ప్రాజెక్టు. మా సినిమా తర్వాత మళ్ళీ వేరే సినిమాలు అంత ఈజీగా ఒప్పుకోలేదు. తర్వాత తను డైరెక్షన్ చేస్తుంది, తన ఓన్ మూవీ ఏదో చేస్తుంది, వేరే సినిమాలు చేయట్లేదు. ఓకే, అంటే ఆఫర్స్ చాలా ఉన్నాయి ఆమెకి, అంటే బిజీ. అంటే తను మన ప్రాజెక్ట్ అంత బాగా నచ్చింది. పోలీస్ రోల్ ఎలా అనిపించింది సార్ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మీకు? యాక్టింగ్ చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. తను చాలా సీనియర్ ఆర్టిస్ట్. ఇంతవరకు వరలక్ష్మి శరత్ కుమార్ గారు చేసిన సినిమాల కంటే మా సినిమాలో చేసిన రోలు టోటలీ డిఫరెంట్. మీరే చూస్తారు స్క్రీన్ మీద. ఓకే, సో అంటే యాక్టింగ్ పరంగా ఏమైనా సజెషన్స్ వాళ్ళు మీకు ఇవ్వటం కానీ, మీరు అడగటం కానీ, లేకపోతే ఇంకా ముందుకెళ్ళాలి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ? ఎందుకంటే నవీన్ చంద్ర ఆల్సో ఈజ్ టూ గుడ్ యాక్టర్ యాక్చువల్గా. 100% అండ్ మోర్ కోఆపరేటివ్ కూడా. అవును, వెరీ డౌన్ టు ఎర్త్ ఆల్సో. వాళ్ళు సజెషన్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న మూమెంట్లు, ఇలా చేయండి కృష్ణ గారు, మీరు ఇలా రండి, ఇలా స్టేట్ రండి, ఇలా అంటే కామన్గా చెప్తారు కదా. ఓకే, పెద్దవాళ్ళు కదా, వాళ్ళు చెప్తారు, మనం కూడా వినాలి. సార్ అంటే కృష్ణ గారి అభిమాని అని మీరు ఆ పేరు పెట్టుకున్నారా, లేకపోతే అమ్మ వాళ్ళు పెట్టిన పేరేనా మీకు? ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరే లక్కీలీ. మాకినేని సాయి కృష్ణరాజు ఫుల్ నేమ్. ఓకే, దాంట్లో నా పేర్లో తీసి ఇలా రాస్తారు కృష్ణ సాయి. కృష్ణ సాయి మా అసోసియేషన్లో ఇదే పేరు ఉంటుంది. ఓకే, కృష్ణ సాయి అని. హాస్పిటల్ నేమ్ అంతా కూడా ఇదే, సూపర్ లీగల్ నేమ్ అది. సార్ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, సోషల్ సర్వీస్ కూడా ఎంతో బాగా చేస్తున్నారు, సమాజంలో మీకంటూ ఒక మంచి మార్గాన్ని వేసుకున్నారు, ఎంతోమంది దగ్గర మన్ననలు పొందగలుగుతున్నారు ఈరోజు మీరు. ఇవన్నీ ఒక సెగ్మెంట్ అయితే, ఎంత సక్సెస్ అయినా ఎంత మంచి ముందుకెళ్ళినా కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేని సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అలా కృష్ణ సాయి గారి చేతిలో అంటే ఏమైనా ఉన్నాయా ఆ బాధలు బయటకు చెప్పుకోలేనివి? ప్రతి వరకు ఉంటాయి కదండి ఇంటర్నల్గా. ఎందుకుంటాం, నేను కూడా మనిషే కదా. మనిషే, బట్ ఈరోజు మీరు ఎంతో మందికి ఇన్స్పైరింగ్ కదా. సో సమ్వేర్ బయటకు చెప్తే ఏమనుకుంటారు అన్నది అట్లా అంతా చెప్పుకోదగిన నాకెవరు పెద్ద ఎనిమిస్ కూడా ఏం లేరు. ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు ఏంది మిస్ అవుతుంటారా? అది ఉంటుంది, అది సెంటిమెంట్, అది ఓకే, అటాచ్మెంట్ అండ్ సెంటిమెంట్. ఇంకా బయట నేను ఎవరితోనూ అజాత శత్రు లాగా బతకాలనేది నా డ్రీమ్. ఓకే, అది కృష్ణ గారి సూపర్ హిట్ టైటిల్, అజాత శత్రు, వితౌట్ ఎనిమీస్. ఓకే, అలా బతకాలి మనిషి. నేను ఎప్పుడు చెప్తా, డాక్టర్స్తోనూ పోలీస్తోనూ లాయర్స్తో పని లేకుండా చూసుకోండి లైఫ్ అని. ఈ 3 పట్టుకుంటే వదలవు. మ్యాక్సిమం వీటి దూరంగా ఉండేలాగే లైఫ్ డిసిప్లైన్గా లీడ్ చేయాలి. అండ్ మనం కొన్నిసార్లు యాజ్ ఎ హ్యూమన్ కాబట్టి మనం ఎలా బ్రతికినా కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది సార్. మనమై మనుషులుగా పుట్టినప్పుడు నువ్వు అందరికీ నచ్చాలని రూల్ లేదు, నువ్వు అందరికీ నచ్చకపోవాలని రూల్ లేదు. సో మనం ఎలా ఉన్నా కొంతమందికి ప్రాబ్లంగానే ఉంటుంది. సో అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కృష్ణ సాయి గారు ఏం చెప్తారు? కొన్ని ఓవర్కమ్ చేయాలండి, ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని పాజిటివ్గా తీసుకొని కొంచెం పేషెన్స్ ఉండాలి. సపోజ్ మీరు గట్టిగా ఇప్పుడు ఏదైనా మీరు సీరియస్ అవుతారు, యువతలో 10 నిమిషాలు కామ్గా ఉంటే అవతల కొంచెం డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా డౌన్ అవుతారు. కొంచెం పేషెన్స్ ఉండాలి. అందరూ కోప్పడి అందరూ యాంగర్గా ఉంటే ఏముంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది, అంతకుమించి ఇంకేమి. ఈ క్రైమ్ రేట్ పెడితే పోలీస్ డిపార్ట్మెంట్కి పని పెరుగుతుంది. అరెస్ట్ చేయడమే కాదు, పేపర్ వర్క్ కూడా చాలా ఉంటుంది పోలీస్ స్టేషన్లో. ఛార్జ్ షీట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పేపర్ వర్క్ పెరుగుతుంది క్రైమ్ రేట్ పెరగడం వల్ల. దానివల్ల కంట్రీ డెవలప్మెంట్ ఉండదు ఎకనామికల్గా. మ్యాక్సిమం మనం ఇండియాలో మనకు క్రైమ్ రేట్ తగ్గేలాగే చూడాలి. సూపర్. మీ విషయానికి వస్తే నేను స్టార్టింగ్ మిమ్మల్ని కలిసినప్పుడు అంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు చాలా రాంగ్ క్యాల్కులేషన్ చేసుకున్నానేమో నేను యాక్చువల్గా. అరే కృష్ణ సాయి గారికి చాలా యాటిట్యూడ్ ఉంటుంది, ఆయన మాట్లాడతారో లేదో, ఈ టైప్ ఆఫ్ థాట్ ఉండే యాక్చువల్గా. బట్ మీతో ఈ కాన్వర్జేషన్ కానీ ర్యాపో ఇదంతా చూస్తుంటే హౌ స్వీట్ అనిపిస్తుంది యాక్చువల్గా. అంటే ఒక మనిషితో ఎంతవరకు మాట్లాడాలి అంతే మాట్లాడుతున్నారు, ఎంతవరకు సమాధానం చెప్పాలి అంతే చెప్పాలి, ఏది ఓవర్గా చేయకూడదు. ఓకే, ఏది ఓవర్గా ఉండకూడదు. ఓవర్గా మనం స్పైసీ తినకూడదు, ఓవర్గా స్వీట్స్ తినకూడదు, ఓవర్గా మాట్లాడు. ఇట్ గివ్స్ బ్యాడ్ రిజల్ట్స్. ఓకే, అల్టిమేట్గా.
కానీ ఈ జనరేషన్ పిల్లలకి యు ఆర్ ద ఇన్స్పిరేషన్ సార్, సీరియస్లీ. చాలా మంది ఉన్నారండి. లేదు అంటే మేబీ ఉన్నారు, లేరని నేను చెప్పను, బట్ మేము చూసిన వాళ్ళల్లో మీరు ఒకళ్ళు అని చెప్తాను. ఎందుకంటే నా జర్నీలో నేను చాలా మందిని చూశాను. సో ఎవరేంటనేది నాకు అర్థమవుతుంది కదా నా జర్నీలో. సో నేను చూసిందే నేను చెప్తున్నాను మీ విషయానికి వస్తే. అండ్ ఈరోజు ఈ సక్సెస్ రేటు ఇలా ముందుకెళ్ళడానికి మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు సార్? పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అంతే, నా ఫ్రెండ్స్కి, సీనియర్ పోలీస్ ఆఫీసర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, గవర్నమెంట్లో చాలామందికి, వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను. కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి ఏం అడిగినా చెప్తున్నారు, కానీ డేంజర్ మూవీ గురించి రివీల్ చేయలేకపోతున్నారు, పోలీస్ కంప్లైంట్ గురించి కూడా రివీల్ చేయట్లేదు మీరు. అంటే అలా చెప్తే సినిమా కాదు కదా. చూడండి మీరు కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. డెఫినెట్లీ ఇంకా ప్రెస్ మీట్లు చాలా ఉంటాయి కదండి దానికి సంబంధించి. ఓకే, ఈవెంట్ వరకు వచ్చినప్పటికీ అప్పుడు మేము చెప్తాం. ఓకే, అండ్ ట్రైలర్ వస్తుంది, ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం తెలిసిపోతుంది మినిమం ఏంటి అనేది. ఆటోమేటిక్గా పబ్లిక్ చాలా ఇంటెలిజెన్స్. మూవీ ఇండస్ట్రీ కంటే కూడా ఆడియన్స్ చాలా పవర్ఫుల్. దే ఆర్ ద రియల్ జడ్జెస్. అండ్ కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇంకా భవిష్యత్తులో మేము ఎలాంటి సర్వీసెస్ చూడొచ్చు? మంచి ఓల్డేజ్ హోమ్లు కట్టాలనుకున్నాం. సూపర్. ఓల్డేజ్ అండ్ ఆర్ఫనైజ్ హోమ్స్, మరి ఇంకా పూర్ పీపుల్ చాలామంది ఉన్నారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందలేకపోతున్నారు. ఇంటెలిజెంట్ అయ్యింది వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నారు. మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ ఇవన్నీ చదివించాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఇంకా ముఖ్యంగా ఫ్యూచర్లో ఏంటంటే యాక్సిడెంట్ అయిన ఫ్యామిలీస్ని ప్రత్యేకంగా సపోర్ట్ చేసి ఆ పిల్లల్ని అడాప్షన్ తీసుకోవడము, లేకపోతే వాళ్ళ దగ్గరుండి సపోర్ట్ చేసి వాళ్ళు కంప్లీట్గా ఎడ్యుకేషన్ అయిపోయి వాళ్ళ జాబ్స్లో సెటిల్ అయ్యే వరకు కంప్లీట్ సపోర్ట్ చేద్దామనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఎవరైతే అర్ధాంతరంగా చనిపోతారు ఇంట్లో, పిల్లలు చిన్నగా ఉంటారు, సడన్గా హార్ట్ అటాక్లు వస్తాయి, సడన్గా చనిపోతారు, సడన్గా యాక్సిడెంట్లు అవుతాయి, ఇలాంటి పిల్లల్ని దగ్గర తీసి అంటే ఆర్ఫన్స్ అనేది అది డిఫరెంట్ యాంగిల్. ఆర్ఫన్స్కి ఆర్ఫనైజ్ హోమ్స్ చాలా ఉన్నాయి, గవర్నమెంట్ కూడా వాటిని దగ్గర తీస్తుంది. కానీ సడన్గా యాక్సిడెంట్ అయిన పిల్లలకి ఏమవుతుందంటే పేరెంట్స్ యాక్సిడెంట్ అయినప్పుడు పిల్లలు రోడ్డును పడతారు, ఎవరో బంధువులు ఎవరో చూస్తారు. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో కొంత ఇన్సూరెన్స్ వస్తుంది, కానీ దానివల్ల యూజ్ అవ్వదు. దట్ ఈస్ నాట్ ది పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దోస్ కిడ్స్. సో అలాంటిది పర్టికులర్గా టేకప్ చేసి మా టీంతో ఎంకరేజ్ చేయించి జెన్యూన్గా నీడీ పీపుల్కి అదే చేయాలనేది నాది మెయిన్ కాన్సెప్ట్. సూపర్. అండ్ మనం మంచి చేస్తున్నామంటే చుట్టూ ఉన్నటువంటి మనుషులు సపోర్ట్ చేస్తారు, ముఖ్యంగా ఈ విశ్వం, ఈ నేచర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ యాజ్ ఏ హీరోగా కృష్ణ సాయి గారిని మేము ఇంకెలా చూడొచ్చు? ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇంకా ఫ్యూచర్లో చాలా ఒక మాస్ రోల్ చేయబోతున్నా. వావ్, ఇంతవరకు చేసింది అన్ని గ్లామర్ రోల్స్, సార్ డీ గ్లామరైజ్ రోల్ చేయబోతున్నాను. డీ గ్లామరైజ్ అంటే లైక్ దసరాలో నానిలాగా? అంత కాదండి, అంత డీ గ్లామరైజ్డ్ కాదు, ఓకే, కొంచెం డిఫరెంట్గా. కానీ మిమ్మల్ని అభిమానించే ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో, ఎందుకంటే కృష్ణ గారి ఫ్యూచర్స్ తో ఉన్నటువంటి ఆ గ్లామర్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది అంటే కొంచెం కష్టమేమో. మరి ఎందుకు హీరోయిన్ ఇమాజినేషన్ లో గ్లామర్ సాంగ్స్ పెడతారు కదా డైరెక్టర్స్ పెడతారు కదా. ఎందుకు కృష్ణ గారి సినిమాలో ఇప్పుడు ఎన్కౌంటర్ లో డీ గ్లామరైజ్ రోల్, అది బియర్డ్ ఉంటుంది, కానీ బియర్డ్ షూటింగ్ అంతా ఆయన తీసేసిన తర్వాత క్లీన్ షేవ్ చేసి మరి గ్లామర్గా చూపించారు ఒక సాంగ్లో. క్లీన్ షేవ్ ఓకే చేయొచ్చు, లాజిక్ ఉంటుంది అందులో. అంతే సార్. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి సార్? ఎందుకంటే ఆ కృష్ణ గారి ఫ్యూచర్స్ కనిపిస్తున్నాయి మీలో. చాలా మంది చెప్పారు, ఇప్పటికీ నా ఫోన్ ఇస్తా మీకు, చాలా మెసేజెస్ ఉన్నాయి, కృష్ణ గారు లాగా ఉన్నారు. ఎవరైనా అమ్మాయిలు ప్రపోజ్ చేస్తున్నారా? అది కామన్ అండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు అవన్నీ ఎప్పుడూ ఉండేటివి. ఓకే, ఇప్పటివరకు నేను 12 హీరోయిన్స్తో వర్క్ చేసిన, 12 హీరోయిన్స్తో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఇంక్లూడింగ్ ఐటమ్ సాంగ్ హీరోయిన్తో కలిపి 12 మంది హీరోయిన్స్తో వర్క్ చేస్తాను. మళ్ళీ గ్రూప్ డాన్సర్స్ వీళ్ళందరితో కాక వీళ్ళు ఎవరినైనా చెప్తారు వాట్ ఈస్ మీ అని, వాట్ ఈస్ మై యాటిట్యూడ్, వాట్ ఈస్ మై బిహేవియర్ అనేది. ఎక్కడ రిమార్క్ లేకుండా బతికేంత వరకు అది ఓకే, హ్యాపీ. కానీ మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయిలు కూడా ఉంటారంటే చాలా మంది ఉన్నారు, ఇలాంటి హస్బెండ్ నాకు కావాలి, తన పక్కన ఉంటే సేఫ్ సెక్యూర్డ్ గా ఉంటాను. నేను కూడా వాళ్ళకి నచ్చ చెప్తాను, నాకు ఆల్రెడీ మ్యారీడ్, ఓకే, మీరు హ్యాపీగా కొత్త లైఫ్ చూసుకోండి, నాతో మీకు టైం వేస్ట్ అని చెప్తాను. సో ఎంత సాఫ్ట్ గా రిజెక్ట్ చేశారు అయితే. వాళ్ళు హర్ట్ ఎవరికైనా ఉంటారు, వాళ్ళు హర్ట్ అవుతారని వాళ్ళ లైఫ్ ఇండిసిప్లిన్ లేకపోతుంది, వాళ్ళ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. ఓకే,
నాతో పెట్టుకుంటే. ఎందుకంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు వాళ్ళు అది కరెక్ట్ కాదు కదా. అవును, మనం చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు. అయినా నేను చెప్తాను, ఓపెన్గా చెప్తాను, నేను మ్యారీడ్ అని చెప్తాను. ఇప్పుడు నేను మళ్ళీ ఈ ప్రశ్న అడిగితే మీకు తెలీదా అంటారేమో, కానీ నాకు నిజంగా మీకు పెళ్ళి అయిందంటే నమ్మలేకపోతున్నా నేను. ఏం లేదు, అయిందా పెళ్ళి? పిల్లలు ఉన్నారు. ఓ, ఏజ్ తెలుసుకోవచ్చా? వద్దు, ఎందుకంటే వాళ్ళు బయట సొసైటీలు తిరిగేవాళ్ళు కదా, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ డీటెయిల్స్ అలాగే ఉండాలి కూడా. సో ఫైనల్గా మా ఛానల్ ద్వారా మిమ్మల్ని అభిమానించే వాళ్ళకు మీ సేవా కార్యక్రమాల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఏముంది, నాలాగా మీరు కూడా సహాయం చేయండి సాటి మనసుకి. మీ చేతనైన సహాయం మీరు చేయండి. సూపర్. అప్పుడు నాకు నిజంగా నన్ను అభిమానించిన వాళ్ళు అవుతారు. ఎస్, అంతే. సో మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్తో ఆడియన్స్ని అందరినీ కూడా అలరించాలి. ఎట్ ద సేమ్ టైం మీ సేవా కార్యక్రమాల ద్వారా సొసైటీకి మీరు ఇంకా ఎంతో కొంత ఉపయోగపడాలి, ఎంతోమందికి ఇన్స్పైరింగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండి ఇంత చక్కటి టైము, ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.